ప్రభుత్వానికి ఎదురు దెబ్బలకు సంబంధించినటువంటి వార్తని సాక్షి హైలైట్ చేస్తే ఇందులో మాచారం మున్సిపల్ మాజీ చైర్మన్ అరెస్ట్ పూర్తిగా చట్టానికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం, అది ఫక్తు పోలీస్ స్టైల్ కేసు, రిమాండ్ విషయంలో మ్యాజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తురకా కిషోర్ని తక్షణమే విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఒకటి. రెండోది, నిందితులుగా ఎవరిని ఎందుకు చేర్చలేదంటూ ప్రసన్న కుమార్ రెడ్డి, ఎవరైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన ఫోటోల్లో దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారుగా, మరి వారిని ఎందుకు నిందితులుగా చేర్చలేదు, ప్రసన్న ఫిర్యాదుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, పూర్తి వివరాలు సమర్పించమని దర్గామెట్ట పోలీసులకు హైకోర్టు ఆదేశం ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్సీ ఆలపాటి చంపేస్తానంటున్నాడు అంటూ ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడు, కాలేజీ విషయంలో ఆయన చెప్పినట్టే వినాలంటున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, పోలీసులే రక్షణ కల్పించాలి. విజయవాడ శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. శాతవాహన కాలేజీ విషయంలో ఆలపాటికి ఎలాంటి సంబంధం లేదు, అయినా ఆయన చెప్పినట్టే నేను వినాలంటున్నారు, లేదంటే నా సంగతి తేలుస్తాను, అంతు చూస్తానని బెదిరిస్తున్నారు. ఆయన అధికార పార్టీ అయినందుకు నన్ను ఏదైనా చేయగలనని, వదలబోనని ముఖ్యమంత్రికి కూడా చెప్పానంటూ హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా నన్ను కిడ్నాప్ చేశారు, చివరికి పోలీసులు జోక్యంతో విడిచిపెట్టారు, నాకు ఆలపాటి నుంచి ప్రాణహాని ఉంది, పోలీసులు రక్షణ కల్పించాలి. శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్, అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ఘటన, విధులకు హాజరైన ఉద్యోగిని బలవంతంగా ఇడిచికెళ్లిన వైన నిందితుల కోసం 4 బృందాలతో పోలీసులు గాలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతి అడుగులోనూ చేనేతకు అండగా నిలిచారు, నేతన్నలకు జాతీయ చేనేత